బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలంతా ఒక్కతాటి మీదకి వచ్చి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చిన్న పదవులు కూడా నేను అడ్డు తగలొద్దు. మంత్రివర్గంలో అన్యాయమైంది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం 42 మంది ఉన్నారు. 42 అంటే 6 మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లో 20% లేదు. అంతేగాని ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టాలి. హైదరాబాద్ సరౌండింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసీనైనా చూడండి. నేను ముఖ్యమైన పోస్టింగ్లలో దగ్గర ఈ భూముల ధర ఏరియాలో ఒక్కదానికి కూడా బీసీలు లేదు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాళ్ళు వచ్చి చెప్తా. మీరు మార్చుకోవాలి వైఖరి. మార్చుకోకపోతే ఉక్కనైతుంది. ఇది తుఫాను కాదు, ఉక్కనైతుంది. కాబట్టి ప్రజలను తక్కువ నిలయొద్దని చెప్పి తప్పనిసరి 42 పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది. మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికి చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు. చిన్న పదవులు